హాయ్ అండి. అందరికీ ముందుగా నా నమస్సుమాంజలి. నా పేరు రత్న, యోగా ఇన్‌స్ట్రక్టర్ అండ్ ట్రైనర్‌ని. ఈరోజు వీడియోలో మనం బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి యోగాలో ఎలాంటి ఎక్సర్‌సైజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. సో, బెల్లీ ఫ్యాట్ అంటే మనం జిమ్‌కెళ్ళినా, ఎక్సర్‌సైజెస్ చేసినా, వాకింగ్ చేసినా ఫస్ట్ మనం ఎక్కడ కాన్సంట్రేషన్ పెడతామండి? పొట్ట తగ్గితే బావుంటుంది, పొట్ట సన్నగా కనపడితే బావుంటుంది. ఆ పొట్ట అనేది ఎందుకొచ్చిందంటే ఫుడ్ వల్ల రావచ్చు, ఒబెసిటీ ఉన్నప్పుడు కూడా అనిపిస్తుంది. కొంతమందికి డెలివరీస్ అయిన తర్వాత కూడా పొట్ట అనేది ఉంటుంది. సో, కొంతమంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేయకుండా జంక్ ఫుడ్స్ తినటం కానివ్వండి, ఇవన్నీ చేయటం వల్ల కూడా, స్ట్రెస్ వల్ల కూడా మనకి ఈ స్టమక్ అనేది ముందుకి ఫ్యాట్‌తో ఎక్కువ ఫార్మ్ అయి ఉంటుంది. మరి ఆ పొట్టని తగ్గించుకోవడానికి సింపుల్ ఎక్సర్‌సైజెసే చేద్దాం. బట్ ఎప్పుడైనా గానీ ఎక్సర్‌సైజెస్ కానీ, ఆసనాస్ కానీ, యోగాలో ఎవరైనా చేయాలి అంటే ముందు దానికన్నా ఎవరు చేయకూడదు. వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్‌ని దృష్టిలో పెట్టుకొని గనక చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు పొట్ట తగ్గాలి గదా అని చెప్పి ఇప్పుడే మనం చూయించిన ఎక్సర్‌సైజెస్ ఏమన్నా చేశారనుకోండి, వాళ్ళకేమన్నా ప్రీవియస్ ముందుగానే అంటే అంతకు ముందు వాళ్ళకి స్టమక్‌కి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ అయ్యుండొచ్చు. లైక్ హెర్నియా ప్రాబ్లమ్ ఉండొచ్చు. హెర్నియా ప్రాబ్లమ్ ఉందనుకోండి, సో వాళ్ళు పొట్ట మీద పడేది చేయకూడదు. అది ఇంకొంచెం బయటికి ఓపెన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి లేకపోతే అల్సర్స్ ఉన్న స్టమక్‌లో సంబంధించి అల్సర్స్ ఉన్న, సివియర్ ఎసిడిటీ ఉన్న అంటే ఎక్కువ ఉన్నా కానీ, నెక్స్ట్ సివియర్ గ్యాస్ పెయిన్ ఉన్నా కానీ, అంటే ఇబ్బంది పడుతూ బాగా పొట్ట దగ్గర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కనుక, వాళ్ళు చేయకుండా కొంచెం అంతా హెల్తీగానే ఉంది. మాకు జస్ట్ మా యొక్క లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. మనం బిఫోర్ మాట్లాడుకున్నాం కదా! సో, ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరికైతే స్టమక్ ఎక్కువుందని అని అనుకుంటారో, వాళ్ళు ఇప్పుడు చూయించే ఎక్సర్‌సైజెస్ చేయవచ్చు. మరి అలాంటివి ఇప్పుడు చెప్పుకున్నాం గదా! ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హెర్నియా అని, అల్సర్స్ అని మరి వాళ్ళేం చేయొచ్చంటే, వాళ్ళు రెగ్యులర్‌గా మెడిటేషను, సింపుల్‌గా వాకింగు, బ్రీతింగ్ చేసినా కూడా మనకి పొట్టనేది తగ్గుతుంది. పొట్టనే కాదండి, ఎప్పుడైనా కానీ మనం యోగా చేశామనుకోండి, మనం లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా మెయింటైన్ చేస్తాము. ఎప్పుడైతే మన మైండే, మన మనసు లేదా మన మైండే జబ్బులకి, అనేక రకాల జబ్బులకి కారణమవుతుంది. మరి ఇంత మాట్లాడుకున్నాం కదా! ఆ సింపుల్ ఎక్సర్‌సైజెస్ ఏంటో ఓన్లీ 2 తెలుసుకుందాం స్టమక్‌కి సంబంధించి. ఫస్ట్‌గా పైన మీద మ్యాట్ మీద మీ బెడ్ మీదైనా చేయొచ్చు. లేదా మ్యాట్ ఇలా వేసుకొనైనా కానీ, ఏదన్నా ఒక బెడ్ షీట్ అయినా గానీ వేసుకొని చక్కగా పడుకొని ఎలా చేయవచ్చు ఎక్సర్‌సైజెస్ చూద్దాం. ముందుగా ఇలా ప్రశాంతాసనంలో మ్యాట్ మీద పడుకోవాలండి. సో, మీకేదన్నా బ్యాక్ ఇష్యూ ఉన్నట్లయితే, సో, బ్యాక్ పెయిన్ అనిపిస్తే హ్యాండ్స్ 2 ఇలా హిప్స్ కింద సపోర్ట్ తీసుకోండి. ఇలా సపోర్ట్ తీసుకున్నాక ఫస్ట్ రైట్ లెగ్ 1 ఫీట్, లెఫ్ట్ లెగ్ 1 ఫీట్ ఇలా లిఫ్ట్ చేసి ఓన్లీ 1 ఫీట్ ఇలా ఓపెన్ చేయండి, జాయిన్ చేయండి. ఇలా సెపరేట్ చేయండి, జాయిన్ చేయండి. ఒక 20 టైమ్స్ చేయాలి. చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1 ఫీట్ ఓపెన్ చేసి. తర్వాత లెగ్స్ 2 జాయిన్ చేసి 1 ఫీట్ 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. తర్వాత స్లోగా లెగ్స్ 2 డౌన్ చేయండి. సో, ఇలా చేసిన తర్వాత మీకు తెలుస్తూనే ఉంటది. ఇక్కడేదో షివరింగ్ అవుతున్నట్టు, ఏదో మజిల్ లాగుతున్నట్టు అనిపిస్తది. ఇలా రిపీట్‌గా 2, 3 సార్లు గనక చేస్తూ ఉన్నారనుకోండి, లేదా కంటిన్యూగా 1 నిమిషం అంటే మధ్యలో గ్యాప్ తీసుకొని చేస్తూ ఉంటే మీ పొట్టనేది చాలా త్వరగా తగ్గుతుంది. అయిపోయిన తర్వాత ఇక చేయలేను అనుకున్నప్పుడు అగైన్ రిలాక్సింగ్ ప్రశాంతాసన. మళ్ళీ ఇలా ప్రశాంతాసనలో ఒక 5 సెకన్లు రిలాక్స్ అవ్వాలి. దీని తర్వాత మరి ఒక ఎక్సర్సైజ్. ఈసారి మీ ఫింగర్స్‌ని ఇలా లాక్ చేయండి. లాక్ చేసి హెడ్‌కి బ్యాక్ సైడ్ తీసుకోవాలి. సో, తీసుకొని ఒకసారి మీ రైట్ ఎల్బోతో లెఫ్ట్‌ని, లెఫ్ట్ ఎల్బోతో రైట్‌నిని టచ్ చేయాలి. కొంచెం అప్పర్ బాడీ లిఫ్ట్ చేసి ఇదిగోండి ఇలా టచ్ చేస్తూ లెగ్స్ కూడా పైకి లిఫ్ట్ చేసి ఆల్టర్‌నేటివ్‌గా 10-20 టైమ్స్. 10-20 టైమ్స్ చేసిన తర్వాత లెగ్స్ 2 స్ట్రెయిట్‌గా స్ట్రెచ్ చేయండి. అగైన్ రిలాక్స్ ఇన్ ప్రశాంతాసన.
సో ఇలా ఎక్సర్సైజెస్ మనం చూపించిన ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద 3 సార్లు కానివ్వండి, 4 సార్లు కానివ్వండి, లేదా ఇలా మనకి గుర్తులేదంటే ఒక 5 నిమిషాలైనా కంటిన్యూ చేస్తూ ఉంటే మనకి చాలా త్వరగా పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది తగ్గుతుంది. బట్ చెప్పాం కదా, సో ఎవరు చేయాలి అనే దానికన్నా కానీ ఎవరు చేయకూడదు అనేది గుర్తుపెట్టుకుని చేస్తూ ఉంటేనే మనకి ఎలాంటి దీని వల్ల అంటే ఈ ఎక్సర్సైజ్ చేసాం కాబట్టి మాకు ఆ పెయిన్ వచ్చింది, ఈ ఎక్సర్సైజ్ చేసాం కాబట్టి ఆ పెయిన్ వచ్చిందని అనుకుంటారు. కానీ ఎక్సర్సైజెస్ చేస్తే పెయిన్ రావండి. చేసే విధానంలో తప్పైనా ఉండాలి. వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకోకుండా అయినా కానీ చేస్తే మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఎక్కువ అవటానికి అవకాశం ఉంటుంది. ఇలా సింపుల్ గా మనం అంటే ఈ రెండే చేయండి సింపుల్ గా. చిన్నవి ముందు స్టార్టింగ్ లో స్టార్ట్ చేసి తర్వాత నిదానంగా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. బట్ సింపుల్ గా ఇవి స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ముందు స్టార్ట్ అంటే చేస్తేనే మనకి దానివల్ల రిజల్ట్ అనేది వస్తాయన్నమాట. ఓకే అండి, ఉంటాను. నమస్తే.